హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి 4 రోజుల తర్వాత అయితే వాళ్ళకి కిరాయి వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఈ నెల స్టార్ట్ అయినాక మనకి అసలు ఒక్క కిరాయి కూడా లేదు. ఒక ట్రిప్ మాత్రం చెరుకు వెళ్ళింది, ఒకటేమో లోకల్ ట్రిప్ వేసి మనకి వ్యవసాయం పనులు అన్నీ సరిపోతున్నాయి. ఇవాళైతే మనకి హౌస్ షిఫ్టింగ్. ఇది విజయవాడ లలితా జ్యువెలర్స్ ఆపోజిట్ నుంచి మా ఊరు గరికపర్రు గ్రామ ఊరికి లోడింగ్ ఉంది, అన్లోడింగ్ లోడింగ్. ఇది మనకి విజయవాడ వెళ్ళి లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గంగూరు దాకా వచ్చాము. మార్కెట్ ఎంత డల్గా ఉందండి ఫ్రెండ్స్, అసలు నానా ఇబ్బందిగా ఉంది. ఈ నెల కూడా కిస్తీ మనం అప్పు చేసి కట్టాల్సిందే. ఇప్పుడైతే మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇది లోడింగు లలితా జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఇక్కడ మనకి కొన్ని సామాను 2 ట్రిప్పులు అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఇది మరి వాళ్ళ ఒక ట్రిప్ 2 ట్రిప్ కుదరదు, ప్రస్తుతానికి ఒక ట్రిప్ అని చెప్పారు. ఇక్కడ లోడ్ అయితే బాగానే ఉంది. చూస్తే ఒక ట్రిప్కి అయితే వెళ్ళవు, 2 ట్రిప్పులు అయితే వేస్తారు. మా ఇక్కడున్న దర్వాజాలు ఇది ఇల్లు రీమోడలింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న పాత సామాన్ అన్నీ తీసేశారు. అవి వెనకాల ఆనిచ్చిన దర్వాజాలు, ఈ కబోర్డ్లు ఇవన్నీ తీసుకెళ్ళాలని చెప్పారు మనకి. ఇవైతే లోడింగ్ మొదలు పెట్టేసాము. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి మోగ అయితే బిగించేసాం. లోడ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. పర్ల వెయిట్ అయితే బాగానే పడింది ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చి మనకి మధ్యలో మనకి పొద్దుటూరు దగ్గర ఒక టోల్ గేట్ ఉంది. మనకి విజయవాడ అప్ అండ్ డౌన్ 30-60 కిలోమీటర్లు వచ్చింది. 60 కిలోమీటర్లు కానీ మనం 3,000 కిరాయి అడిగాము. 3,000 అడిగితే అటు ఇటు అని తిప్పి మనకి 2,500కి మాట్లాడారు. 2,500లో మనకి 240 రూపాయలు టోల్ గేట్ పోద్ది అప్ అండ్ డౌన్. అన్లోడింగ్ చేద్దామంటే నైట్ టైం అయిపోయింది ఫ్రెండ్స్, అన్లోడ్ చేయలేదు.